ఎందుకంటే ఈ వైసీపీ చెప్పిన ఏం చేయలేదు, అన్ని అబద్ధాలు, అన్ని విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లే. ఇంతవరకు ఫస్ట్ నుంచి మనం లాస్ట్ వరకు ఏం చూసుకున్నా కానీ ఏం చేయలేం. మద్యపానం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమీ చేయలేం. చేసేది పోగా ఇంకా మనల్ని దోచుకోవడమే తప్ప ఇంకా చేసిందేం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ మారితేనే ఏదైనా స్టేట్కి. ఇంతవరకు క్యాపిటల్ లేవన్నా 3 క్యాపిటల్ అన్నారు, కనీసం అందులో ఒక్కడు కూడా చేయలేదు. అంటే ఏ విధంగా అంటే దోచుకున్నారని చెప్పారు కదా, సో ఏ విధపరమైన దోచుకున్నారనుకోవచ్చు? ఏ విధం అంటే ఇప్పుడు అన్ని రేట్లన్నీ పెంచేశారన్న. ఇప్పుడు అందరికి ఇట్లా స్కీముల పేరుతో అందరికి డబ్బులు ఇచ్చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం అయ్యే రేట్లన్నీ పెంచేసి మళ్ళీ ఆ డబ్బులే తీసేసుకుంటున్నారు. అంటే ప్రతి స్టేట్ లో అదే ఉన్నాయి కదా, రేట్లు పెరిగి ఉన్నాయి కదా, మరి అన్ని స్టేట్ లో ఉన్నట్టు ఉంది. ఎక్కడన్నా కంపేర్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ కదా, ఏపీలో ఇంకా రేట్లు ఎక్కువ. ఇప్పుడు మద్యం అంటే ఇప్పుడు అసలు పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. నిషేధించకపోగా మళ్ళీ క్యాష్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ తీసేసి మళ్ళీ క్యాష్ ద్వారా డబ్బులు తీసుకొని రీసెంట్గా ఇప్పుడు చూసాను న్యూస్లో 92,000 కోట్లు అంట. ఇంకా అంటే మామూలుగా ఈ లిక్కర్ మీద వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరు తిన్నట్టు? సో ఇప్పుడు ఈ జగన్ గారి 5 years పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి ఉద్యోగాలు అంటే జోక్ ఆంధ్రాలో. కంపెనీలన్నీ ఏమన్నా వస్తే అసలు కనీసం అసలు ఎంతమంది ఉన్నారన్న, అసలు మామూలుగా మన నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. అందరూ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు అందరూ బయటకు వెళ్ళే వాళ్ళే కదన్న. మనకే కంపెనీలు వస్తే, ఆంధ్రాలోనే కంపెనీలు వస్తే ఖచ్చితంగా మనకే అక్కడ గ్రోత్ ఉంటుంది. కనీసం అసలు ఏం రాకుండా మొన్న వైజాగ్లో ఒక కంపెనీ వచ్చింది, ఏదో ఇన్ఫోసిస్ ఏదో, ఇంతవరకు దాని ఆచూకీ లేదు. కనీసం అసలు అక్కడ నా కంపెనీలకు వెళ్ళి కనీసం ఒక ఇంటర్వ్యూ ఇద్దామన్నా కానీ అసలు ఏమున్నాయి అన్న వెళ్ళడానికి. కనీసం క్యాపిటల్ వస్తే ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టడానికి ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏవేవో కంపెనీలు అనేవి పెట్టచ్చు. అసలు క్యాపిటల్ లేకుండా జోక్ అన్న. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను ఒక వైపు ఉన్నా, మిగతా పార్టీస్ అనే ఒక వైపు ఉన్నాయి, సింహం సింగిల్ గా వస్తుంది. మరి సింహం సింగిల్ గా అంటే వర్కౌట్ అవుతా? లాస్ట్ టైం ఏం చెప్పాడంటే, లాస్ట్ టైం అన్ని ఇక అబద్ధాలు అసలు చెప్పిన ఒక్కటి చేయకుండా అన్ని సింహం సింగిల్ గా వస్తుంది అంటే లాస్ట్ టైం చూసారన్న జనాలు, ఒకసారి చూసారు అంతే. ఒక్కసారి అన్నారు కాబట్టి అందరూ 151 సీట్లు ఎవరికి వస్తాయి అన్న? హిస్టరీ అది, ఎవ్వరికి రాలా 151 సీట్లు. అందరూ అంటే జనాలు అప్పుడు ఆ ముందు టర్మ్ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి చంద్రబాబును ఆల్రెడీ చూసేశారు జనాలు. చూసేసారు, ఇంకా నెక్స్ట్ ఒకసారి మార్పు చూద్దాం అనేసి జగన్ కొట్టేశారు అంతే. అందుకని 151 సీట్లు వచ్చినాయి. ఈసారి అసలు అంటే కొన్ని ఉంటాయి కదా ఖచ్చితంగా ఇది వైసీపీకే అని కొన్ని ఉంటాయి. అవి తప్ప ఒక 30-40 అనుకుంటున్నా. ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తేనే ఏదైనా. మరి ఒకవేళ టీడీపీ జనసేన లాస్ట్ టైం అయితే 24 సీట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి ప్రస్తుతంగా 24 ఇచ్చా కన్నా. ఆ 24 నిలబెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ టైం అయినా 24 కూడా ఇవ్వలేదు, తగ్గిస్తామని చెప్పారు. బీజేపీకి వెళ్తాయంట. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి?